నల్గొండ జిల్లాలో డ్రగ్స్ అధికారులు పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. వైద్యుల సూచన లేకుండా మత్తు టాబ్లెట్లు విక్రయిస్తున్న మెడికల్ షాపులపై మెరుపు దాడులు చేశారు. ఇద్దరు మెడికల్ షాప్ నిర్వాహకులతో పాటు మత్తు టాబ్లెట్లు సేవిస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు. మరో 10 మంది కస్టమర్లపై కేసులు నమోదు చేశారు. నిందితుల నుంచి పలు రకాల మత్తు టాబ్లెట్స్ ను స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్కు తరలించారు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు టాబ్లెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శివరాం రెడ్డి హెచ్చరించారు. నల్గొండ పట్టణంలో స్పాస్మో టాబ్లెట్స్ వాడి మత్తు టాబ్లెట్స్ వాడి దానికి బానిసలు అవుతున్న ఇన్ఫర్మేషన్ రావడము యాంటీ నార్కోటిక్ బ్యూరో నుంచి డిఎస్పీ విశ్వత్రావు గారు మరియు వారి సిబ్బంది, తర్వాత నల్గొండ 1 టౌన్ సిఐ రాజశేఖర రెడ్డి గారు వారి సిబ్బంది అందరూ కలిసి సంయుక్తంగా నిన్న మధ్యాహ్నము వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో మునుగోడు రోడ్లో ఒక వ్యక్తి మోటార్ సైకిల్ పైన స్పీడ్గా వెళ్తుంటే అతన్ని చెక్ చేసి పట్టుకోవడము, అతన్ని చెక్ చేసి అతని దగ్గర స్పాస్మో టాబ్లెట్స్ కలిగి ఉండము. అతన్ని వెంటనే చెక్ చేసి విచారిస్తే అతని పేరు జబీవుల్లా, మొహమ్మద్ జబీవుల్లా. ఇతను రెహమాన్ బాగ్లో నల్గొండ 1 టౌన్ పట్టణానికి సమీపంలో ఉంటాడు. అతను గతంలో అతనిపైన 2024 ఫిబ్రవరిలో 2 కేసులు